తత్వయాథాత్మ్య దర్పణం రహస్య త్రితయం. తన యొక్క తత్వాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని, ఆ భగవంతుని సన్నిధికి తాను చేరటానికి కావలసినటువంటి సాధనాన్ని, ఇంతవరకు తాను ఆ భగవత్ సన్నిధికి చేరకపోవటానికి, తనకు అటువంటి సద్భావం కలగకపోవటానికి కారణమైనటువంటి విరోధి స్వరూపాన్ని, ఫలస్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకొని సంపూర్ణంగా బోధించేటువంటివే ఈ రహస్య త్రితయం అని చెప్పబడేటువంటి 3 మంత్రములను. అర్ధపంచక జ్ఞానం అవసరం, అర్ధపంచక జ్ఞానం అవసరము అని అంటారు. అర్ధపంచక జ్ఞానం అంటే ఏమిటి? స్వస్వరూపం, పరస్వరూపం, భగవత్ స్వరూపం, ఉపాయ స్వరూపం, ఉపేయ ఫలస్వరూపం. ఈ 5 కదా. ఈ 5ంటిని బోధించేటటువంటివే ఈ 3 మంత్రాలను, ఆచార్యులు ఉపదేశించినటువంటి 3 మంత్రాలను. అర్థం తెలిసినా చదవకపోయినా ఆ మంత్రాలలోనే వైదిక శక్తి ఉన్నది కాబట్టి అర్థం తెలియని వాళ్ళు అనుసంధించుకున్నా ఆచార్య అనుగ్రహం చేత వాడికి ఫలితం కలుగుతుంది. అర్థం తెలిసి అనుసంధించుకుంటుంటే ఇంకా చాలా అత్యధిక సంతోషంతో అనుసంధించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల వీరు అర్ధజ్ఞానం కలిగినటువంటి వారు కనుక తత్వయాథాత్మ్య దర్పణం రహస్య త్రితయం ధ్యాత్వా, రహస్యత్రయమును ధ్యానించుకుంటున్నారు. మొదటి అష్టాక్షరి అనేటటువంటిది జీవస్వరూపాన్ని చెప్పేటటువంటిది. రెండవ ద్వయమంత్రం అనేటటువంటిది భగవంతుని ప్రక్కనే మనల్ని అనుగ్రహించడానికి, మనకి పురుషకారం చేయడానికి ప్రక్కనే ఉన్నటువంటి అమ్మవారిని తెలిపి ఆయన విషయంలో శరణాగతిని చెయ్యాలి అని చెప్పేటువంటిది రెండవ మంత్రం. మూడవ మంత్రం అయినటువంటి శరణాగతి అని చెప్తోంది. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పబడేటువంటి శ్లోకం ఏం చెప్తోంది? ఆయన యొక్క పని చెప్తోంది. మనం చేయవలసింది ఏమిటో ఇది చెప్పింది. మొదట తెలుసుకోవాలి అష్టాక్షరి ద్వారా మన స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని. రెండవ శ్లోకంలో మనం చేయవలసినటువంటి శరణాగతిని గురించి చెప్తోంది. శరణాగతిని ఎందుకు చెయ్యాలో కూడా చెప్తోంది. వేరే లౌకికములైన క్షుద్ర ఫలితాల కోసం కాదు, మనం చేయవలసిన శరణాగతి శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి భగవంతుని యొక్క కైంకర్యం కొరకే శరణాగతి చెయ్యాలి అని తన కర్తవ్యాన్ని తెలుపుతోంది రెండవ మంత్రం. మూడవ మంత్రం ఇట్లా శరణాగతి చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడో మనకి చెబుతోంది. అహంత్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మాశుచః. ఇంత నేను చేసినా కానీ ఆయన అనుగ్రహిస్తాడా? అనుగ్రహించి కనీసం ఒక మాట నీకు అభయం ఇస్తున్నాను అని విభీషణుడి గనక అభయ సగురుదేవ ప్రపన్నాయ అని చెప్పి నా వ్రతం, నా విషయంలో శరణాగతి చేసినటువంటి వారికి సర్వవిధములైన క్షేమాన్ని కలిగిస్తాను అనేది నా వ్రతం అన్నట్టుగా ఏమైనా ఆయన అనుగ్రహించినటువంటి వాక్యాలు ఏవైనా ఉంటే దానిని చరమశ్లోకంగా చెప్పుకుంటాం. రాముడి యొక్క చరమశ్లోకం సగురుదేవ ప్రపన్నాయ అని విభీషణుడికి చెప్పినటువంటి శరణాగతి శ్లోకం. ఆ శ్లోకాన్ని కాక మనకందరికీ కూడా ఎక్కువగా భగవద్గీతలో ఉన్నటువంటి చరమశ్లోకమైన సర్వధర్మాన్ అనే శ్లోకాన్నే మనకు ఆచార్యులు ఉపదేశిస్తారు. ఈ చరమశ్లోకం అహం నేను, త్వా నిన్ను, సర్వపాపేభ్యః మోక్షయిష్యామి అన్ని విధములైనటువంటి దుఃఖముల నుండి విడిపిస్తాను, మాశుచః మోక్షయిష్యామి మాశుచః అని అభయాన్ని ప్రదానం చేసేటువంటి శ్లోకం. ఇట్లా అభయ ప్రధాన శ్లోకమును ఈ మూడు కూడా తత్వయాథాత్మ్య దర్పణములు గనక మనకు కావలసిన అర్ధపంచకం అని చెప్పబడేటటువంటి తత్వాన్ని, అందులో ఉండేటువంటి సారాంశాన్ని, వాస్తవాన్ని, యాథాత్మ్యం అంటే దర్పణం అర్థంలో చూపించినట్టుగా చూపిస్తున్నది కనుక ఈ 3 మంత్రాలను ధ్యాత్వ, దానిని ప్రొద్దున్నే మనం లేచి కూర్చొని ధ్యానం చేసుకోవాలి పక్క మీద.